హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు శనివారం కదండీ! స్వామివారికి చక్కగా చందన దీపం వెలిగించి పూజ అయితే చేసుకున్నాను. ఎంత నిండుగా ఉందో చూడండి. చాలా బాగుంది కదా! ఇక స్వామివారి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాను. పారిజాతం పూలైతే చాలా వస్తున్నాయండి. అవన్నీ కూడా ఉదయాన్నే లేచి ఏరి పెట్టుకున్నాననమాట. దాంతోపాటు తులసి దళాలు, కొన్ని పువ్వులు, మారేడు దళాలు ఇవన్నీ కోసి తెచ్చుకున్నాను. ఇక చందన దీపం రెడీ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఇక్కడ చేసి పెట్టుకున్నానండి. కొంచెం బెల్లాన్ని అయితే పిండిలో కలపడానికి నానబెట్టి పెట్టుకున్నాను. దాంతోపాటు ఆవు నెయ్యి, పచ్చిపాలు, కొంచెం చందనము, కొద్దిగా పచ్చకర్పూరం ఇవన్నీ దంచి పెట్టుకున్నాను. ఇక ప్రసాదానికి వచ్చి చలిమిడ, వడపప్పు, పానకం రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక పిండి అయితే వరిపిండి అంటే బియ్యం పిండిలో కొద్దిగా గోధుమ పిండి కూడా వేశాను. దాంట్లోనే బెల్లము, పచ్చికర్పూరము, కొద్దిగా ఆవు నెయ్యి, పచ్చిపాలు పోసి కొంచెం నీళ్ళు వేసుకుంటూ చక్కగా దీపం అయితే రెడీ చేసుకున్నానండి. పిండి ముద్దని దాంతో దీపాలు చేసేసానమాట. చందన దీపాలు ఎలా చేసుకోవాలని ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా మారేడు దళాలు, తులసి దళాలు ఇవన్నీ పెట్టి ప్రశాంతంగా మనస్తృప్తిగా ఈరోజు పూజ అయితే చేసుకున్నానండి చందన దీపాలతో. పూజ అయిపోయిన తర్వాత ఇక వంట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక ఈరోజు వంట వచ్చేసి శనివారం అనగానే మనకి ఎక్కువగా పప్పే చేస్తూ ఉంటాం కదా ఇంట్లో. ఈరోజు నేను కూడా అదే చేస్తున్నానండి. ఈరోజు ఏంటంటే గోంగూర టమాటా వేసి పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మామూలుగా అయితే చింతపండు అది నానబెట్టి చేయాలి, కానీ గోంగూర వేసామనుకోండి చింతపండుతో పని ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 4 టమాటాలు చిన్న చిన్నవే కట్ చేసి వేసుకున్నాను పప్పులోనే. దాంతోనే గోంగూర కూడా కొద్దిగా తరిగేసి వేసుకున్నానండి, లేదంటే ఆకులు ఆకుల్లా కనిపిస్తుందని కొంచెం ముక్కలు చేసి వేసుకున్నాను. ఈ గోంగూర కూడా బయట తెచ్చింది కాదు, కుండీల్లో మొక్కలు వచ్చాయండి, దానికి వచ్చిందే కట్ చేసి తెచ్చుకున్నాను అనమాట. ఒక గట్టిగా పెద్ద గుప్పడిగా వేస్తే సరిపోయింది పులుపు అయితే. తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా దీంట్లోనే కట్ చేసి వేస్తున్నానండి. ఇవి ఎక్కువ కారం లేదు, పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా పసుపు, నూనె కూడా వేసేసి కుక్కర్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ పెడతానండి. ఎందుకంటే గోంగూర వేసాం కాబట్టి పులుపుకి పప్పు అనేది త్వరగా ఉడదు. గోంగూర కానీ, మామిడికాయ కానీ ఇలాంటివి వేసినప్పుడు పప్పు కాస్త స్లోగా ఉడుకుతుంది. అందుకని ఒక 4 కానీ 5 కానీ విజిల్స్ అయితే పెట్టుకోవాలి. నేనైతే ఒక 5 విజిల్స్ రానిచ్చాను. పప్పు వండిన రోజు ఇంట్లో ఏదో ఒక ఫ్రై అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈరోజైతే నేను అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఎప్పుడూ చేసే ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అరటికాయ కానీ, ఆలు కానీ ఇలాంటి ఫ్రైస్ పప్పులోకి చాలా బాగుంటాయి కదా! ఎప్పుడూ అరటికాయ ఫ్రై చేసినా మామూలుగా చేస్తుంటాను, కానీ ఈ మధ్య నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి. చాలా బాగా కుదురుతుంది. పప్పు, రసం, సాంబార్ దేంట్లోకైనా బాగుంటుంది. అలాగే ఉట్టినొట్టును కూడా చక్కగా తినేసేయచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే. అరటికాయకి ముందుగా చెక్కు తీసేసుకుంటున్నాను. మనకి పప్పు, రైస్ ఉడికిపోయేలాగా ఈ ఫ్రై కూడా అయిపోతుందండి. చెక్కు తీసిన తర్వాత వీటిని సన్నగా పల్చగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసేసి కొద్దిగా సాల్ట్ చల్లామనుకోండి నలుపు రాకుండా ఉంటాయి. వీటిని ఒక 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నూనె చుక్క, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి చక్రాలు విరగకుండా కొంచెం ఎగరవేస్తూ కలిపెట్టుకోవాలి. అంటే పలుచగా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. కలిపేసి ఒక 5 నిమిషాలు ఇలా పక్కకు పెట్టేశాను. ఇలాగా పప్పు కూడా ఉడికిపోయింది. చూసారు కదా, గోంగూర వేసేసరికి పప్పు అనేది కొంచెం స్లో అవుతుందండి ఉడకడము. బద్దల్లా కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేనేం చేశానంటే కొంచెం వాటర్ పోసుకుని ఉప్పు, కారం కూడా టేస్ట్‌కి సరిపడా వేసేసుకుని దీన్ని పప్పు గుత్తితో కొంచెం మెదిపేశాను. అయినా సరే కొంచెం పప్పు కనిపిస్తుందని మళ్ళీ ఒక 3 విజిల్స్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. ఈ పప్పు మళ్ళీ విజిల్ వచ్చేలోగా కలిపెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేసేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయన్నమాట. షార్ట్ వీడియోలో ఫుల్ రెసిపీ షేర్ చేశాను, ఎవరైనా చూడాలంటే ఒకసారి చూసేయండి. పప్పు కూడా అయిపోయిందండి. దీంట్లో తాలింపు కూడా వేసేసుకున్నాను కొద్దిగా నెయ్యితో. పప్పులో సపరేట్‌గా నెయ్యది ఎక్కువగా వేసుకోరు కాబట్టి నేనైతే నెయ్యితోనే కొద్దిగా తాలింపు వేస్తానండి. తెలియకుండానే కడుపులోకి వెళ్ళిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మేము ఈవినింగ్ టైం ఏం చేసామంటే రాములవారి గుడి ఉందండి దగ్గరలో. అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. బాగుంటుందని మా వారైతే తీసుకువెళ్లారు. అక్కడ వీడియో తీయడం అయితే ఏం కుదరలేదు, కానీ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. ఇక ఈరోజు ఒక శారీ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మంచి వంకాయ కలర్ అండి, నా ఫేవరెట్ కలర్ అనమాట. దీనికి గ్రీన్ కలర్లో పౌడర్ వస్తుంది. ఈ చీర తీసుకుని కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ అవుతుందండి నేను. కాకపోతే దీంట్లో వచ్చిన బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ వచ్చారు. అంటే కంప్యూటర్ మగ్గం వర్క్ వస్తుంది కదా, ఆ టైప్ అనమాట. కాకపోతే అది అసలు ఈ చీరకి అస్సలు సెట్ అవ్వలేదు. నేను డిఫరెంట్‌గా అనిపిస్తుంది వేసుకున్నా కూడా. సరే అని చెప్పి హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చి మనకి మీటర్ 250 పడుతుంది. బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నానండి. ఈ నెక్ ఏంటంటే ప్రస్తుతానికి ట్రెండింగ్‌లో ఉన్న మోడల్ పెట్టాను. అంతా ప్లెయిన్‌గా అనిపిస్తుందనమాట. శారీ అంతా డిజైన్ వచ్చింది కదా, ఆల్ ఓవర్ వర్క్ లాగా జరీ టైపు.
కొంచెం బ్లౌజ్ కూడా సింపుల్‌గా ఏదైనా డిజైన్ ఉంటే బావుంటుందనిపించింది. నేనిక్కడ హ్యాండ్స్ కూడా కొంచెం కర్వ్ షేప్‌లో పెట్టి నెక్‌కి ఏ విధంగా పెట్టానో అలాగే హ్యాండ్స్‌కి కూడా కొద్దిగా కర్వ్ తీసి పెట్టానండి డిజైన్ అయితే. దీనికి ఏదైనా చిన్నగా గోల్డ్ కలర్ దారంతో వర్క్ వేసామనుకోండి ఏ శారీకైనా సెట్ అయిపోతుంది. అందుకని సింపుల్ వర్క్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఏదో ఒకటి మనకు వచ్చింది ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువగా బయట మనీ ఖర్చు చేసే పని ఉండదు. ఎక్కువగా నేనైతే ఏ రోజు బయట అయితే ఇచ్చి వర్క్ చేయించింది లేదు. నేను చేసుకున్నవే ప్రతీది కూడాని. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. దీనికి వర్క్ ఎలా వచ్చింది, ఎలా చేశాననేది.